మేము ఎంపీగా కేశినేని నాని గారికి ఎమ్మెల్యేగా సామినేని ఉదయభాను గారికి ఓట్లు వేశామని ఆ ఓట్లన్నీ ఏమైపోయాయని జగ్గైపేట నియోజకవర్గానికి చెందిన పలువురు మహిళలు అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మహిళలకు చేసిన సహాయం మరవలేనిదని, అలాగే ఉదయభాను గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలను చూసి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేశామని, కానీ ఆ ఓటు కూటమి పార్టీలో సైకిల్ కి పడిందా అని అనుమానంగా ఉందని అన్నారు. బీజేపీ సహకారంతో చంద్రబాబు ఈవీఎంలను ట్యాంపరింగ్ చేశారని అన్నారు. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరగాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. మరి మాకు భాను గారు ఎంత సహాయమైన పనులు చేసిండు. జగన్ గారు పిల్లగాళ్ళకి స్కూల్ అని, చేయవత్తి డబ్బులని, ఆసరా డబ్బులని, చదువుకున్న పిల్లలకి ఎంత మంచి భవిష్యత్తుని అందజేసిండు. కానీ మేము అందరం కనుక మరి భాను గారు కావాలి, జగన్ గారు రావాలి, మా లేబరు అనేది మాకు లేకుండా ఉండాలి, అందరితో సమానంగా ఉండాలి లేబర్ అని పనులు చేసిండు. కానీ ఓట్లు మేము వత్తడు, భాను గారు వత్తడు, జగన్ గారు వత్తడనే ఆశ పడి ఎంతగానో పాయసపడి పనులు చేసి మరి సత్యవంగా ఓట్లు వేసిన ఓట్లన్నీ ఏమైపోయినాయి. మేము ఫ్యాన్ గుర్తుకి వేసిన ఓట్లు ఈ మిషన్ లో ఏమన్నా పొరపాటు చేసి కావాలని మీరు ఓట్లు మోసం చేసి మరి ప్రధాని మోడీ గారు, చంద్రబాబు గారు ఎలక్షన్ కోడి మరి అప్పు చెప్పిన కమిషనర్ మాకు సమాధానం చెప్పాలి, రీపోలింగ్ జరిగేటట్టు మా ప్రజలకి న్యాయం చెయ్యాలి అని కోరుచున్నాం. మేము మాకు దయచేసి మళ్ళొకసారి మాకు ఇంత అభివృద్ధి ఏ నాయకుడు చెయ్యలేదు. ఈ జగ్గపేట గ్రామంలో గాని, పల్లెటూరులో గాని, రాష్ట్రంలో గాని ఎక్కడైనా స్కూల్లో, సచివాలయంలో ఉద్యోగ మంత్రులకైనా ఎవరికైనా గాని కొంచెం వెనక ముందైనా అందరికి అమౌంట్ పడేటట్టు న్యాయం చేసిండు. జగన్ గారిని ఎందుకు మోసం చేశారో ఇది మాకు తెలియపరచాలి. దీనికి సమాధానం ప్రధానమంత్రి మోడీ సమాధానం చెప్పాలి, ఎలక్షన్ లో కమిషనర్ మోడీ సమాధానం చెప్పాలి, ప్రజలకి చంద్రబాబు సమాధానం చెప్పాలి. వీళ్ళ ముగ్గురిని దాటి ఎవరో రారని ఈ మిషన్ లో ప్యాన్ పడే ఓట్లు కూడా కావాలని సైకిల్కి లింక్ పెట్టి కావాలని కుట్ర కుతంత్రాలు చేసి మమ్మల్ని మోసం చేసి గెలిచారు. కాబట్టి దయచేసి ఇది రీపోలింగ్ జరగాలని కోరుతున్నాం.